SHYBT ప్రేక్షకులకి వందనములు. ఈనాడు మన యొక్క భారతీయ సంప్రదాయాల్లో భాగంగా సద్గురువు గురించి తెలియజేస్తాం. అయితే ఒక్కొక్క విషయాన్ని గురించి ఎంతసేపు అయినా చెప్పవచ్చు, ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. అయితే అన్నీ కూడా మనకి క్లుప్తంగా కావాలి. చూడండి, మనం ఏంటంటే అనేక బాధలు ఉంటాయి శరీరంలో. ఉన్నప్పుడు ఏంటంటే ఏదో అన్నిటికీ కలిపి ఒకే ఒక క్యాప్సూల్ వేసుకుంటే అవి తగ్గేట్టుగా ఉంటే తేలిక అని భావిస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా అలా చిన్న చిన్న బాధలు ఇది. ఆ రకంగా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క విషయాన్ని గురించి సింపుల్గా ప్రతి విషయాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది మన యొక్క లక్ష్యం. ఇప్పుడు సద్గురువు, దీని గురించి కూడా అనంతమైన వాంగ్మయం ఉంది, ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనం ఏంటంటే సాధారణ పద్ధతిలో ముందు పరిచయాత్మకంగా చెబుతున్నాం కనుక చూస్తున్నాం. గురువు మనకి ఏ విద్యలు రావాలన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహము తోడ్పాటు ఉండాలి. అందుకని గురువు లేని విద్య గురుడి విద్య అని చెప్తున్నారు. గురువు లేకుండా నేర్చుకుంటే అంతా గందరగోళంగా ఉంటుంది. మనం సబ్జెక్టులోకి ఎలా రావాలో ఒక టీచర్ ఉండి చెప్పి మనం నడిపించుకుని తీసుకువెళ్ళాలి. మనకి మనం నేర్చుకోవడం అనేటువంటిది అసలు విద్య యొక్క విధానమే కాదు. మనకి ఆ రహస్యాలు తెలియవు, ఎలా చదవాలో తెలియదు, ఎట్టించి అడుగులు పెట్టాలో కూడా తెలియదు అనమాట. అప్పుడు గందరగోళం ఉంటుంది. సగం దూరం వచ్చిన తర్వాత ఈ తప్పుట అని తెలిస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలిగా, అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కనుక ఏం చెప్పారంటే గురువు ఉండాలి. ఏ శాస్త్రమైనా నేర్చుకోండి, ఏ కళ అయినా నేర్చుకోండి, ప్రాచీనము కావచ్చు ఆధునికము కావచ్చు, గురువు యొక్క సహకారం ఉండాలి. మనం మంచి మార్గాల్లో నడవాలి, అంటే మనకి దారి చూపించేవాళ్ళు కావాలి. అయితే ఈ కాలంలో సద్గురువులు చాలా తక్కువగా ఉంటారు, చాలా తక్కువ అన్నమాట. వెతికి వెతికి పట్టుకోవాలి సద్గురువులు. అయితే లేకపోలేదు సద్గురువులు, వాళ్ళు కూడా ఉన్నారు, బాగానే ఉన్నారు, మనం గమనించాలన్నమాట. గుణతే తత్వం ఆత్మీయం, తన యొక్క తత్వాన్ని శిష్యుడికి ఎవరైతే బోధించగలుగుతాడో వాడు గురువు. అలాగే గృణాతి ఉపదిశతి ఇది గురువు అని కూడా కొందరు చెప్పారు. అంటే మనకి అన్ని విషయాలు కూడా ఉపదేశం చేసేవాడు. ఉపదేశం చేయడం అంటే చెప్పడమే అనమాట. ఎవరైతే చెబుతూ ఉంటారో అన్ని విషయాల్ని వాడిని గురువు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మన ప్రాచీనులు ఎంత లోతుగా ఆలోచించి చెప్పారంటే చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏంటంటే గురవో బహవస్తంతి శిష్య విత్తాపహారక సౌరుడు దుర్లభో లోకే శిష్య చితాపహారక అని చెప్పి ఒక శ్లోకం తెలియజేస్తుంది. గురువుల లోకంలో చాలా మంది ఉంటారు, తెలిసిందా? కాలక్షేపానికి కూడా అనుకుంటూ ఉంటారు ఈ పదాన్ని. అదే పొరపాటు. గురువు అనే పదం చాలా ఉన్నతమైనటువంటి, అది తీసుకొచ్చి స్నేహితులు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఏంటి గురువు అంటే కాదు గురువు అని మాట్లాడుకుంటారు. అది తప్పు. కనుక ఏమిటంటే గురువులు చాలామంది ఉన్నారట లోకంలో. ఆ శ్లోకంలో అర్థం ఉంది. గురువులు చాలామంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే శిష్యుల దగ్గర నుంచి ధనం ఎలా వస్తుందా అని ఆశించేటువంటి వాళ్ళు, ఇతర ప్రయోజనాన్ని కోరేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కానీ శిష్యుల యొక్క మనస్సుని అపహరించేటువంటి గురువు మాత్రం చాలా తక్కువ అని ఆ శ్లోకంలో చెప్పబడి ఉంది. గురువు లభించడం కూడా మన పురాతన సుకృతం వల్లనే లభిస్తాడు. ఒక్కొక్కసారి వెళ్ళి చెడు గురువు యొక్క దీంట్లో పడ్డామనుకోండి, ఆ పద్ధతిలో సంప్రదాయాలు చాలా నష్టపోతాం మనం. దాని గురించి నేను తరువాత మీకు చెబుతాను. కనుక మంచి గురువుల గురించి ముందు చెప్పుకుందాం మనం. అందుకని సద్గురువు లభించడం చాలా కష్టము. అనేక జన్మల బట్టి సాధన చేస్తూ ఉంటేనే వస్తాడు, అటువంటి గురువు లభిస్తాడు. మన జాతకంలో కూడా యోగం ఉంటుంది. మంచి గురువు దొరుకుతాడా, చెడ్డ గురువు దొరుకుతాడా, అదంతా ఏంటంటే విధి నిర్ణయం, కర్మ అన్నమాట. అంతే, మనకి రాసి ఉంటే అట్లాంటి వాళ్ళు లభిస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా సరే, మనుషులైనా సరే, ఒకరికొకరు అనుబంధాలు ఏర్పడడంలో కూడా మనకి మంచి యోగం ఉంటే మంచివాడు, చెడు యోగం ఉంటే చెడ్డవాళ్ళు లభిస్తూ ఉంటారు. మన కర్మని బట్టి జరుగుతూ ఉంటుంది అదంతా కూడా. ఈ గురువు యొక్క ప్రాముఖ్యాన్ని గురించి మహాభారతంలో ఆది పర్వంలో కూడా చాలా ఉన్నాయి, పురాణాల్లో కూడా ఉన్నాయన్నమాట. కౌత్సుడు అనే ఆయన గురుదక్షిణ కోసం ఇవ్వటానికి చాలా ప్రయత్నం చేసి ఇచ్చినట్టు, ఉపమన్యువు యొక్క గాథ, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఆరుణి,
మొదలైన వాళ్ళందరూ కూడా మహాభారతంలోనే వస్తాయి. ఆదిపర్వంలో ఇంకా కౌరవ పాండవులు వీళ్ళు జన్మించడానికి ముందు తరాల్లో చాలా మొట్టమొదట అనమాట, అట్ ద వెరీ బిగినింగ్ అన్నట్టుగా అక్కడ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అప్పుడు ఉపమన్యువు ఎలా చేశాడు, కౌత్సుడు ఎలా చేశాడు, ఆరుని ఎలా చేశాడు, బైదుడు ఎలా ప్రవర్తించి, వాళ్ళందరూ కూడా గురుకులాలకు వెళ్ళిపోయి ఎక్కడో పొలాల్లో ఉంటాయన్నమాట గురుకులాలు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయే వాళ్ళు రెసిడెన్షియల్గా అనమాట. తెల్లవారు సాములు లేవటం, గురువు చెప్పిన పనులన్నీ చేయటం, గురుసేవ చేయటం, శాస్త్రాలు చదువుకోవడం, వారి అనుజ్ఞ తీసుకుని రాత్రి నిద్రించడం, ఇట్లా కఠినమైన నియమాలన్నీ కూడా వాళ్ళు ఆచరించారు కనుక వాళ్ళ విద్యాకాలం పూర్తయిన తర్వాత గురువు యొక్క ఆశీర్వచనాన్ని పొంది నగరానికి వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళు గొప్ప ఋషులుగా తయారయ్యారు. మళ్ళీ అలా తయారయ్యారంటే వాళ్ళు గురువుని అలా సేవించారు కనుక అటువంటి ఆశ్రమాలు పెట్టగలిగారు, గొప్ప గురువులు కాగలిగారు. దీని గురించి అనేక గాథలు ఉన్నాయి, మనం దాని లోతుకు వెళ్ళటం లేదు. అయితే ఈ గురువులు సాధారణంగా అనేక మంది వర్ణ, వేద, శాస్త్ర, సంప్రదాయ, ఇంద్రజాల, బ్రహ్మ విద్యాదాయినో గురవ అని చెప్పి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మనకి అక్షరాలు నేర్పుతారు చిన్నప్పుడు, ఓనమాలు దిద్దిస్తూ, ఆయన కూడా గురువి. ఈ సందర్భంగా ఒక గొప్ప విషయాన్ని మీకు నేను తర్వాత చెప్తానన్నమాట. అక్షరాలు నేర్పిన ఆయన మన గురువు, తర్వాత వేదం నేర్పిన ఆయన, శాస్త్రములు అనేకాలు ఒక శాస్త్రాన్ని నేర్పిన ఆయన గురువి. తరువాత మనకి పురాణాలు చెప్పినటువంటి గురువు, ఆయన ఒక ప్రధానమైన గురువు. తర్వాత ఇంద్రజాల విద్యలు నేర్పిన గురువు, తర్వాత బ్రహ్మ విద్య నేర్పిన గురువు, సంప్రదాయాలు నేర్పిన గురువులు, ఇలా 8 రకాలుగా మన గురువులు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ మన గురువులే అనమాట. ఒక గురువు దగ్గర కొంత, ఇంకో గురువు దగ్గర కొంత, ఇలా విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే తుమ్మెద ఒక్కొక్క పువ్వు మీద వాలి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో పుష్పానికి ఆ రకంగా అనేక మంది గురువుల్ని ఆశ్రయించి అనేక విజ్ఞానాల్ని పొందాలి. అయితే ఒకే గురువులు అన్నీ ఉంటే ఆ గురువుని నమ్ముకుని అన్నీ కూడా మనం సాధించుకోవచ్చు. దీనికి ఎగ్జామ్షన్ ఏం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే చేశాడు. శ్రీరాముడు కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడిని ఆశ్రయించి కఠినమైన నియమాలన్నీ కూడా పాటించి ఆయన దగ్గర చేతులు కట్టుకుని నించున్నాడు అనమాట. నించుని ఆయన ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది జృంభకాస్త్రాన్ని పొందాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆ అడవులకి వెళ్ళిపోయి సాందీపని అనే గురువుని ఎంచుకుని ఆయన దగ్గర ఉండిపోతూ ఉండి చాలా కాలం గురుకులంలో ఉండి అందరూ బాలుడితోటి కలిసి తిరుగుతూ ఉండి కఠినమైన పరీక్షలని ఎదుర్కొంటూ ఉండి చివరికి ఆయన అనుగ్రహం వల్ల ఎన్నో విద్యలని నేర్చుకుని వచ్చాడు. అంటే సాక్షాత్తు భగవంతుడు కూడా గురువు ఉన్నాడు. గురువుని సేవించండి అని వేదశాస్త్ర పురాణాలు చెప్తున్నాయి, దేవుడు కూడా చెప్తున్నాడు. మరి ఆయనే అవతరించినప్పుడు మరి ఆయన ఆచరించి చూపించాలి కదా. ఆచరతి శ్రేష్ఠ తత్తరే వేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఉత్తముడైన వాడు ఏది ఆచరిస్తాడో మిగిలిన వాళ్ళందరూ ఆ మార్గంలోకి వస్తారనమాట. కనుక చెప్పేవాడు ముందు ఆచరించకపోతే వాళ్ళు రాలేరు. అందుకని సద్గురువుని ఆశ్రయించండి అని కృష్ణుడు చెప్పాడు కనుక ఆయన ముందు ఆచరించి చూపించాలి కదా ప్రజలకి. అందుకని ఆయన సాందీపని అనే ఆశ్రమానికి వెళ్ళి కఠినమైన పరీక్షలను ఎదుర్కొని గురుసేవ చేసి తరించాడు. ఆయన నిద్ర రాకపోతే పక్కన నిలిచి ఆయన పాదాలు బట్టి ఈ రకంగా అనేక విద్యలు నేర్చుకుని కృష్ణుడికే గురువు అయ్యాడు. అంటే ఆ సాందీపని అని ఆయన ఎటువంటి వ్యక్తో మనం గుర్తించుకోవచ్చు అనమాట. కనుక ఇవి పోతాయి. మనుస్మృతి కూడా అదే చెప్తుంది, తయో నిత్యం హితం కుర్యాద్ ఆచార్య సర్వదా తేష్వేవ త్రిషు తుష్టేషు తపస్సర్వం సమాప్యతి అంటుంది. అంటే ప్రపంచంలో మానవులకి తల్లి, తండ్రి, గురువు, దైవం. లోగడ అనుకున్నాం, భగవంతుడు ఏం చెప్పాడంటే ముందుగా నన్ను సేవించండి అని చెప్పడా ఆయన వచ్చి కూర్చొని ఆయన చివరికి పడేసుకున్నాడు. ద్వారం దగ్గర ఉంటాను నేను, మీరు అన్ని పనులు పూర్తి చేసి అప్పుడు నా దగ్గరికి వచ్చి ఇటు నుంచి వెళ్ళండి అన్నాడు. మొదట ఎవరిని? తల్లి అన్నాడు, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత నన్ను సేవించండి అన్నాడు ఆయన. కనుక వరస భగవంతుడు కూడా ఆ రకంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే గురువుకి ఎప్పుడూ కూడా ద్రోహం చేయకూడదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. శిష్యుడిని మోసం చేయకూడదు గురువు, అది మహాపాపం. అలాగే గురువుకి ద్రోహం చేస్తే చాలా పాపం అది. ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మీరు చేశారనుకోండి, అపచారం చేశారనుకోండి, బ్రహ్మదేవుని యొక్క
డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. స్థానం దగ్గర అంటే ఆ ఉన్నటువంటి తక్కువ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా బ్రహ్మని ఆవాహనం చేసిన చోట కానీ ఏదైనా బ్రహ్మదేవుని యొక్క కార్యకలాపాల్లో కానీ మీరు ఆయన సమక్షంలో ఏదైనా పాపం చేశారనుకోండి ఆయనకి, అప్పుడు మహాపాపం ఉంటుంది. విష్ణువు దగ్గరికి వెళ్ళి మనం యాచించుకుంటే అప్పుడు మన గురువు విష్ణువు దగ్గరికి తీసుకెళ్తే చెప్తాడు మన గురువు, వీడేదో తెలియగా పొరపాట్లు చేశాడు, వీడిని క్షమించు స్వామి అని ఆయన రికమెండ్ చేస్తాడు అనమాట. చేస్తే అప్పుడు దానికి ప్రాయశ్చిత్తాలు ఎలా ఉంటాయో అలా చేసుకుని బాగుపడితే విష్ణువు క్షమిస్తాడు. అలాగే విష్ణువు దగ్గర అపచారం చేస్తే శివుడి దగ్గరికి వెళ్తే అప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు అనమాట. అంటే అది కూడా గురువు చేయాలి, తీసుకెళ్ళి మీడియేటర్ ఉండాలన్నమాట. తీసుకెళ్ళి చెప్పి చేయిస్తే శివుడు క్షమిస్తాడు. పోనీలే విష్ణువు దగ్గర చేసేమంటున్నావు, నా దగ్గరికి వచ్చి ఈ సమయంలో చేయబాగా అని చెప్పి క్షమిస్తాడు. మనం ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపడితే. శివుడి దగ్గర అపచారం చేశారనుకోండి, అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను కూడా ఆయన క్షమించి మనకి ప్రాయశ్చిత్తాదులు చెప్పి చేస్తే ఆ పాపం అనేది పోతుంది. అయితే గురువు దగ్గరే కనుక ద్రోహం చేసామనుకోండి, ఇక ఆ పాపానికి నిష్కృతి లేదు. బ్రహ్మ విష్ణువు శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, అయ్యా నేను గురువుకి ఇలా అపచారం చేశానండి, నా పాపం పోగొట్టనంటే మాకేమీ సంబంధం లేదంటారు. వాళ్ళెవరు ఉంటారు, వాళ్ళెవరు జోక్యం చేసుకోరు, ఇంటర్ఫియర్ కారనమాట. ఆ రకంగా చెప్పారనమాట. కనుక అలాగే ఈ శక్తిపాతం ఇవ్వడం ఇలాంటి వాటిల్లో కూడా సద్గురువు ఏదైనా చేయగలుగుతాడు. తెలిసిందా? గురువు యొక్క వాక్యమే ప్రమాణం. మనకి ప్రమాణం అంటే అథారిటేటివ్గా తీసుకోమని మనం అనుకున్నాం. ప్రమాణం అంటే ఇంకోటి లోకంలో అనుకున్నట్టు కాదు అని. ఇక్కడ నేను ఇందాక చెప్తానటువంటి ఒక విషయాన్ని చెప్తాను మీకు. అక్షరాలు నేర్పినటువంటి వ్యక్తి కూడా మనకి గురువే. వాళ్ళకి ఎప్పుడు మంచి చేయాలి తల్లి తండ్రి గురువులకి. వాళ్ళు సంతోషిస్తే మనం వేరే తపస్సు చేయక్కర్లా, మనం బాగుపడిపోతాం. ఇప్పుడు ఈ జన్మలో కొంత బాగుపడతాం, పై జన్మలో మళ్ళీ కొనసాగించుకుంటాం, మళ్ళీ పై జన్మ, ఇలా అనేక జన్మల్లో మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళి 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 చివరికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అనమాట. కనుక భక్త కబీర్ అనుకోండి, రామదాస్ అనుకోండి, క్షేత్రయ్య గారు అనుకోండి, అన్నమయ్య అనుకోండి, ఎవరైనా సరే తీసుకొని వాళ్ళకు గురువు ఉంటాడు. ప్రతి వాళ్ళకి శంకరాచార్య వారికి కూడా గురువు ఉంటాడు. ఎవరికైనా ఉంటారు, వీళ్ళకి వాళ్ళకి ఉంటారు. మనకి చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన గురువు కూడా గురువే. మనం ఆయన కృతజ్ఞతగా ఉండాలి అనే దానికి చిన్న ఉదాహరణ మీకు నేను ఇందాక చెబుతానన్నాను. చివరిలో చందోలునికి గ్రామం ఉన్నది పొన్నూరు దగ్గర. ఆ చందోలులో రాఘవనారాయణ శాస్త్రి గారిని ఉండేవారు. ఆయన 100 సంవత్సరాలు జీవించారనమాట. కంచి పెద్ద స్వాముల వారు వీరు సమానం అనమాట, సమానంగా ఉండేవారు. వారు నిర్యాణం పొంది కూడా 30-40 ఏళ్ళు అయిపోయింది. వారు చెప్పుకుంటారు వారి జీవి చేతుల్లో ఏం చేసేవారంటే, తర్పణాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అక్షరాలు నేర్పిన గురువు ఉంటే, ఓనమాలు దిద్దిన గురువు, వారికి కూడా తర్పణాలు ఇచ్చేవారట. మనకి అటువంటి వాళ్ళందరూ కూడా ఆదర్శం అన్నమాట. కనుక ఆ సద్గురువు అంటే మరి చాలామంది రామకృష్ణ పరమహంస, ఏమీ వివాదాలు లేవు. రామకృష్ణ పరమహంస శుద్ధ సాత్వికుడు, కాళికాదేవి ఉపాసకుడు, భక్తులకి చైతన్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి. కనుక ప్రపంచం అంతా మెచ్చుకోదే గొప్ప గురువు. అలాగే ఆయన శిష్యుల్లో వివేకానందుడు, ఇంకా ప్రధాన శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ తరువాత రమణ మహర్షి గారు చాలా కాలం క్రితం వరకు కూడా మన రమణాశ్రమంలో చూసాం మనం. అరుణాచలం కొండపైన ఉంటూ వాడు ఏమీ ఆశించకుండా, ప్రయోజనం అనేది కోరకుండా, కేవలం నిర్లిప్తంగా ఉంటూ ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు చెప్తూ వాళ్ళందరికీ సందేహాలు తీరుస్తూ మంచి మార్గంలో పెట్టారు. అలాగే అరవింద యోగి, ఇటువంటి వాళ్ళందరూ కూడా, అనుభవానంద స్వామి, ఇటువంటి వాళ్ళందరూ కూడా
చాలా గొప్ప గొప్పగా కలియుగంలో కూడా గురువులు, నిజమైన గురువులు ఎవరు మనం గుర్తించి వెళ్ళాలి. కలియుగం కనుక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఆ విషయం తర్వాత చెప్పుకుందాం. కనుక ఒక సద్గురువు యొక్క ప్రాముఖ్యాన్ని అనేక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి, అన్ని వాంగ్మయాలు చెప్తున్నాయి. మీరు ఏ వాంగ్మయం తీసుకున్నా, ఏ మతంలోకి తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా గురువు యొక్క ప్రాముఖ్యం అనేది అందరూ ఒప్పుకునేటువంటిది నిర్ద్వంద్వంగా. కనుక అటువంటి సద్గురువుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని మన అజ్ఞానాన్ని పోగొట్టుకుని, చీకటిని పోగొట్టుకుని వెలుగులోకి మనం అందరం కూడా కృతార్థులం కావాలి అని చెబుతూ క్లుప్తంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అని చెప్పి ముగిస్తున్నాను. స్వస్తి.